హలో అందరికీ నమస్తే. నేను మీ లాస్య. వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ అండ్ లాస్య వ్లాగ్స్. టుడే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కాకరకాయ పులుసు. ఈ కాకరకాయ అనేది చాలా వరకు అయితే ఇష్టపడరు, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. ఎందుకంటే చేదుగా ఉంటుందని ఒక్క కారణంతో స్కిప్ చేస్తూ ఉంటారు. కాకపోతే చాలా అంటే చాలా హెల్దీ కాకరకాయ వచ్చేసి. ఈరోజైతే మన ఛానల్లో చేదు లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. నేను చూపించిన విధంగా కాకరకాయ పులుసు ఈ విధంగా చేసుకుంటే ఎప్పుడు తినని వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు కూడా కాకరకాయని చాలా వరకు ఇష్టపడతారు. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేసేద్దాం ఎలా ప్రిపేర్ చేయాలో. ఇక్కడైతే బాండిల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మనకి జీలకర్ర అనేది మంచిగా ఫ్రై అయ్యాక నేను మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని ఈ సైజులో ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. మనకు ఆనియన్స్ అనేది పర్ఫెక్ట్గా వేగిపోవాలి. ఆనియన్స్ వేసాక 4 లేదా 5 ఎండుమిరపకాయలు తీసుకొని వేయాలి. ఈ విధంగా అన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ వేయించుకోవాలి. మనకైతే ఇక్కడ ఆనియన్స్ అండ్ ఎండుమిర్చి పర్ఫెక్ట్గా వేగిపోయాయి. ఈ విధంగా ఫ్రై అయ్యాక నేను ముందుగా 1/2 kg కాకరకాయలు తీసుకొని ఈ మాదిరిగా బిళ్ళల మాదిరిగా కట్ చేసుకున్నాను. నాకైతే లోపల గింజ అనేది అంతగా ఫామ్ అవ్వలేదు, నార్మల్గా ఉంది, లేతగా ఉంది కాకరకాయ అనేది. నేనైతే ఇక్కడ తెల్ల కాకరకాయలు తీసుకున్నాను. మనకి పులుసుకి తెల్ల కాకరకాయ అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కాకరకాయలు వేసాక ఒక్కసారి ఆయిల్లో ఫ్రై చేయాలి. సిమ్లో పెట్టేసి ఆయిల్లో ఫ్రై చేస్తూ ఒక 2 మినిట్స్ మంచిగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేయకుండా ఒక 5 మినిట్స్ బయటనే మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత నేను 5 లేదా 10 కరివేపాకు రెబ్బలు తీసుకొని వేశాను. ఈ విధంగా కరివేపాకు కూడా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. మనకి కాకరకాయ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇక్కడ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ కాకరకాయలు వేసినప్పుడు మాత్రం లిడ్ పెట్టకూడదండి, అలా అయితేనే మనకి చేదు అనేది ఫామ్ అవ్వదు. ఇక్కడ నేను చూపించిన విధంగా వీడియోలో మీరు కూడా అలాగే ప్రిపేర్ చేసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా ప్రిపేర్ చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కాకరకాయ పులుసు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి సిమ్లో పెట్టేసి. ఈ విధంగా మనకి ఫ్రై అయ్యాయి కొంచెం లైట్గా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయ్యాక మనకి టేస్ట్కి తగ్గట్టు కారం తీసుకోవాలి. నేనైతే ఇక్కడ వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. మీరైతే మీ కారానికి తగినట్టు తీసుకుంటే సరిపోతుంది. విధంగా కారం వేసాక టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. ముందుగా అయితే సాల్ట్ వేయకూడదు, చేదు అనేది విరగదు. ఈ విధంగా వేసాక మొత్తం కలిపేసుకుంటే ఒక 2 మినిట్స్ మొత్తం కాకరకాయ ముక్కలు పట్టే విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలిపేసాక మళ్ళీ సిమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత మనకి కారం అనేది కాకరకాయ ముక్కకు పట్టేసి కొంచెం గ్రేవీ లాగా వచ్చేస్తుంది. ఇక్కడైతే ముందుగా చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే పెట్టేసుకున్నాను. ఈ విధంగా స్క్వీజ్ చేసేసి మనకు పులుపుకు తగినంతగా చింతపండు రసం తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చింతపండు రసం పోసాక మంచిగా కలిపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మీకు పులుపు ఎక్కువగా అనిపిస్తే ధనియాల పొడి వేసి అడ్జస్ట్ చేయొచ్చు, లేదంటే ఇష్టం ఉన్న వాళ్ళు చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బెల్లం ముక్క వేయట్లేదు, ఎందుకంటే స్వీట్నెస్గా అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి లిడ్ క్లోజ్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా లిడ్ క్లోజ్ చేసి తీసాక
మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. లాస్ట్లో అయితే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసాను. ఈ ధనియాల పొడి అనేది మనకి పులుపుని అడ్జస్ట్ చేస్తుంది. లాస్ట్లో అయితే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయ్యాక కొంచెం కొత్తిమీర తీసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్ వీడియోస్. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.